గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జమీందారు వ్యవస్థలోని లోపాలు మరియు ప్రయోజనాలు అన్న కాన్సెప్ట్ చూద్దాం. లాస్ట్ క్లాస్లో జమీందారు వ్యవస్థ గురించి చర్చించుకున్నాం. మామూలుగా జమీందారు వ్యవస్థని ప్రవేశపెట్టిన వ్యక్తి కార్న్వాలిస్, ఆయనకు సలహాలు ఇచ్చిన వ్యక్తి సర్ జాన్ షో. ఇవి పోటీ పరీక్షలు అండి, బాగా అన్ని పోటీ పరీక్షలను అడిగిన ప్రశ్న, రిపీట్ అయిన ప్రశ్న. ఒకసారి మనం చూడాలంటే ఇప్పుడు దాని విధానాలు ఏంటి, జమీందారు వ్యవస్థలో విధానాలు ఏంటి ఒకసారి చూద్దాం. జమీందారు వ్యవస్థ విధానాలు ఏంటి అని చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు పన్ను వసూలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే భారతదేశంలో ఉన్న జమీందారులకు ఇచ్చారు. చూడండి, అందుకనే దీన్ని జమీందారు వ్యవస్థ అని అంటారు. వాళ్ళకి అప్పచెప్పేశారు. వేలం పాటలు పాడిన వాళ్ళకి ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసి ఈ ప్రాంతాల్లో. ఎందుకు ఆ ప్రాంతాల్లోనే ఎందుకంటే అత్యంత సారవంతమైన భూభాగం ఉన్న ప్రాంతాలు అవన్నీ నదీ పరివాహక ప్రాంతాలు. అందుకని ఆ ప్రాంతాలని ఎవరైతే వేలం పాట రాస్తారో వాళ్ళకి వదిలేశారు. కాకపోతే జమీందారులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంత చెల్లించాలంటే 10/11 వంతు పన్ను చెల్లించాలి. చూడండి ఎంత రాజు, 10/11 పన్ను ఎవరు చెల్లించాలంటే జమీందారులు బ్రిటిష్ వాళ్ళకి చెల్లించాలి. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం జమీందారులకు ఎంత ఇస్తుందంటే 1/11 వంతు. ఇవి ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షలో. రీసెంట్గా జరిగిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఎగ్జామ్లో కూడా ఇది అడిగాడు 10 ఎంత శాతం బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది అని అడిగాడు. ఈ 10/11 చాలా మంది దీన్ని అనుకుంటూ ఉంటారు, అది కాదండి. ఇది జమీందారులు 1% ఇస్తారు బ్రిటిష్ వాళ్ళు. అదే జమీందారులు బ్రిటిష్ వాళ్ళకి ఎంత పర్సెంట్ ఇస్తారంటే 10% ఇస్తారు వసూలు చేసి. ఎన్ని సంవత్సరాలకి టెన్యూర్ అంటే 10 సంవత్సరాలు ఫిక్స్ అయిపోయాడు, 10 సంవత్సరాలు. ఆ విధంగా జమీందారులు వాళ్ళకి తెలియకుండానే భూమి మీద హక్కులు పొందారు. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద హక్కులు పొందారు జమీందారులు. వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే వాళ్ళు వేలం పాటలో ఈ భూమిని అంతా తీసుకున్నారో అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేయక మరికొంతమంది రైతులకు దాన్ని అప్పచెప్పేశారు. సో ఆ విధంగా జమీందారులు భూమి మీద ఎక్కువగా హక్కులు పొందారు. సో ఇవి కొన్ని లక్షణాలు, కొన్ని అంశాలు. అలాగే ఈ జమీందారు వ్యవస్థలో లోపం ఏంటి, ఒకసారి డిఫరెన్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఏం లేదండి, ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ణయించలేదు. ఇది నెంబర్ 1. ఎంత మేరకు పన్ను వసూలు చేయాలో నిర్ణయించలేదు బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో జమీందారులు విచ్చలవిడిగా వసూలు చేస్తారు, విచ్చలవిడిగా. అలాగే రైతుకు నష్టం వస్తే ఎలాంటి సౌకర్యాలు కల్పించబడలేదు బ్రిటిష్ ప్రభుత్వం. అలాగే జమీందారులు కూడా లేదు. ఒక్కొక్కసారి వ్యవసాయం చేయడానికి అప్పులు ఎక్కువైపోయి రైతులు ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలన్నీ అక్కడికే స్టార్ట్ అయిపోయాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాదు ఆత్మహత్యలు, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయిపోయినాయి ఆత్మహత్యలు. అప్పులు ఎక్కువైపోయినాయి. సో అప్పులలో ఒక పక్క వస్తున్నారు, మరి ఈ పక్క పన్ను కట్టాలి, ఈ పక్క అప్పు పెరిగిపోయింది. ఈ రెండు తీర్చలేక రైతు ఏం చేసినాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. సో అక్కడి నుంచి మనకు కంటిన్యూషన్ కనిపిస్తుంది రైతు ఆత్మహత్య. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంది. కొన్ని సందర్భాల్లో జమీందారులు ఏం చేస్తారంటే అప్పు చెల్లించలేదంటే పూర్తిగా రైతుల్ని భూమి నుంచి తొలగించేసేవాడు. సో కౌలు రైతులని అనుకుంటాం, రైతుల్ని భూమి తొలగించేసేవాడు అనమాట. సో ఈ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఎలిమినేషన్లో ఇస్తుంటాడు. జమీందారు వ్యవస్థలో ఈ క్రింది వాటిలో కానిదేది, లేదా జమీందారు వ్యవస్థలో ఈ క్రింది వాటిలో అయినదేది, లేదా జమీందారు వ్యవస్థలో ఈ క్రింది లక్షణాలు ఉన్నాయా లేవా, ఇట్లా బిట్లు అడుగుతుంటారండి. మనకి ఈ కాలం పాలసీ అంటే కూడా ఇప్పుడు అడుగుతున్న బిట్లు ఇలాంటివి ఉంటాయి. సో కాబట్టి అందుకని ఈ థీరీ మనం చెప్పుకుంటాం. సో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు చేసిన కొన్ని అంశాల్లో మన జమీందారు విధానంలో దీన్ని ఈ విధంగా రైతులు నష్టపోవడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని మైనస్ అయిపోయి ఒక్కొక్కసారి రైతులు ఏమైనా ఉంటుంటే ఈ జమీందారు వ్యవస్థ రాకముందే బాగుందేమో, కాస్త కోసం మాకు సెక్యూరిటీ ఉంటుంది, ఈ జమీందారు వ్యవస్థ వచ్చిన తర్వాత కనీసం భూముల మీద కూడా మాకు హక్కు లేకపోతే రైతుకి ఇది నా భూమి అనే ఆలోచన వస్తే వాడికి ఎంతకైనా తెలియజేస్తాడు. రైతు పన్ను ఎంతైనా కట్టగలుగుతాడు. భూమి మీదే మనకు హక్కు లేనప్పుడు మనం ఎంత సాగు చేసినా ఎంత చేసినా ఏం లాభం చెప్పండి. సో మన భూమి ఎప్పుడో ఎవరో అలా వెళ్ళిపోతారు అనే ఫీలింగ్ రైతులు వచ్చేసింది. దానితో జమీందారులు పంటకొని 10 years ఒకసారి ఫిక్స్ చేసి పారేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒక ఇంత అమౌంట్ అంటే
2026లో వర్షాలు పడలేదు, అమౌంట్ లేదు, అయినా కట్టాలి, ఇట్లా జమీందారు ప్రిన్సిపల్ చేస్తాడు. కట్టలేదంటే ఏం చేస్తారంటే ఆ భూములు లాక్కొని ఇస్తారు జమీందారు. సో ఈ విధమైన అంశాలు మనకి ఈ జమీందారు వ్యవస్థలో మనకు కనిపించడం జరిగిందండి. సో ఇది ఇవాళ కాన్సెప్ట్లో ఉన్న అంశం జమీందారు వ్యవస్థ. నెక్స్ట్ క్లాస్లో మనకి రైతు వారి విధానం. సో పన్నులో మనం 3 రకాలు చెప్తున్నాం. ఒకటి జమీందారు వ్యవస్థ లేదా శాస్త్ర పద్ధతి, రెండవది రైతు వారి విధానం, మూడవది మహల్వారి విధానం. ఖచ్చితంగా ఈ 3 కాన్సెప్ట్లు ఒక బిట్ ఖచ్చితంగా జిఎస్ పేపర్లో వస్తున్నాయి, ఇస్తారు, ఖచ్చితంగా ఎస్క్యూలో వస్తున్నప్పుడు ఇస్తారు. మీరు ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్లాస్లో ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.